హలో ఫ్రెండ్స్, మార్చి ఖర్చు మోత మోగిపోయింది. ఈ మార్చి కాదు, పోయిన సంవత్సరం మార్చి కూడా అలాగే మోత మోగింది. అంటే పోయిన సంవత్సరం అంటే అనారోగ్యాలు ఉండేలే, అందువల్ల మోత మోగింది అనుకున్నా. గత 4-5 సంవత్సరాల నుంచి అలాగే మోగుతుంది. ప్రతి సంవత్సరం నేనేమనుకుంటా అంటే ఈసారి సంవత్సరం తగ్గిద్దాం, ఈ సంవత్సరం తగ్గిద్దాం, వేట్లో తగ్గించుకోగలమని ఆలోచన చేస్తుంటాం. కానీ మనం ఒక తిండి విషయంలో తగ్గించుకోగలం. ఆ తిండి విషయంలో మనం తినే తగ్గించుకుంటాం, అంత రేట్లు పెరుగుతున్నాయి అనమాట. జనరల్గా అయితే మొన్నటి దాకా పొరాటా 3 రొట్టె వచ్చేసి 40 రూపాయలు ఉండేది. ఇప్పుడు 3 రొట్టె 50 రూపాయలు, 10 రూపాయలు పెరిగిందనమాట. అందుకని మేమేం చేసాము, టిఫిన్ జనరల్గా అయితే 120 రూపాయలు టిఫిన్ తీసుకొస్తాం. అట్టాడిది ఇవాళ నేను 2 ప్లేట్లు తీసుకొచ్చి 100 రూపాయలతో కుదించా. రేట్లు పెరిగే మనం తినే తగ్గించుకుంటాం. కానీ వీటిలో మాత్రమే కంట్రోల్ చేయగలం, మనం గేట్లో తగ్గించలేం. ఇంకా బట్టలు అంటారా, నేను మామూలు జనరల్గా 4 ప్యాంట్లు తీసుకొని పోయిన నెలలో 2 కుట్టించా, ఈ నెలలో 2 కుట్టించా. ఒకేసారి బడ్జెట్ పెట్టలేక స్టిచ్చింగ్ ఛార్జ్ వచ్చేసి మా ఊర్లో ప్యాంట్కి ఇచ్చి 400 అయింది. క్లాత్ వచ్చి 300 అయింది. 700 1400తో అయిపోయినాయి అనమాట. నేను షర్ట్లు వచ్చేసి ఆన్లైన్లో తెప్పిస్తుంది మా అమ్మాయి. 450 400 అట్లా వస్తుంది షర్టు. తక్కువ ఖర్చుతోటి తగ్గించుకుంటాం బట్టలు కూడా. కానీ మనం తగ్గించలేము, కొన్ని ఖర్చులు ఏం తగ్గించలేము అంటే అనుకోకుండా. ఈ నెలలో జనరల్గా ఏంటంటే జనవరి నెలలో ప్యాంట్లు షర్ట్లు బనీన్లు తీసుకున్నాం 1600 క్లాతులు. ఇంకా అవి కుట్టిస్తే ఎక్కువ ఖర్చు అయింది చెప్పి ఫిబ్రవరిలో కుట్టించా. ఫిబ్రవరిలో వచ్చేసి ఆ స్టిచ్చింగ్ 2 ప్యాంట్లు కుట్టించి 800 అయింది. ఏసీ సర్వీస్ చేయించి 1000 రూపాయలు అయింది. మా ఇంటి పన్ను గట్టి 1870 అయింది. ఆ నెల కూడా తక్కువే అయినా ఫిబ్రవరి నెలలో 28,000తో పూర్తి చేసే ఖర్చు. అమ్మాయ్యా 2 నెలలు ఖర్చు తగ్గించాయని చెప్పి అనుకున్నా. మా ఆవిడ మోకాళ్ళ నొప్పికి హాస్పిటల్ తీసుకోమంటే మార్చిలో పోదామని అనుకున్నా. మార్చిలో మోకాళ్ళ నొప్పికి తీసుకెళ్దామని నేను అనుకోకుండా మా అమ్మాయి నా పళ్ళు సలుపులు పడుతున్నానా ఒంగోలు హాస్పిటల్ తీసుకోమంటే సరే నా సామాను కూడా రెట్టించేది ఉందని మార్చి నెలలో వెళ్ళడం జరిగింది 4వ తారీఖు. అక్కడికి వెళ్తే ఆమె చూపిస్తే ఇప్పుడు అలా అవసరం లేదని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. నేను సామాన్ రెట్టించి ఇంకా హ్యాపీగా నాకు డబ్బులు ఖర్చు మిగిలింది అని చెప్పి అనుకుంటా వచ్చాను ఇంటికి. ఆ రోజు రాత్రి నుంచి నాకు పన్ను పోటు పుట్టడం మొదలు పుట్టింది. ఇంకా అక్కడి నుంచి నేను తర్వాత 11వ తారీఖు హాస్పిటల్కి వెళ్తే రూట్ కెనాల్ చేయాలని చెప్పడము. ఈ లోపల కనిగిరిలో హాస్పిటల్కి వెళ్ళాను. కనిగిరిలో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు పళ్ళు క్లీన్ చేసి 1400 పేస్ట్ను అవి మొత్తం కలిసి 1400 తీసుకున్నారు. ఓపీ అయితే వేరే కనిగిరిలో. ఒంగోలుకి వెళ్తే మొదటిసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా అమ్మాయికి చూపించి వచ్చినప్పుడు బండి పెట్రోల్ ఖర్చు 200 ఓపీ 600 అయింది. హాస్పిటల్ పని చెప్పేది నేను మొత్తం లెక్క చెప్తానేనండి. ఆ తర్వాత నేను 11వ తారీఖు నా పన్ను విపరీతంగా కనిగిరిలో చూసిన తగ్గకపోతే అక్కడికి వెళ్తే రూట్ కెనాల్ చేయాలన్నారు. 11,500 అయిందన్నారు. 5,000 అడ్వాన్స్ కట్టమన్నారు. ఆ రోజు అయితే 5,000 అడ్వాన్స్ కట్టాను. 200 ఓపీ, ఆ రోజు నాకు 200 ఓపీ అయింది. ఇంకా తర్వాత వచ్చేసి మందులు వచ్చేసి 265 రూపాయలు మందులేని ఆ రోజు. ఎందుకంటే అవగాహన చదువుతాను, అనుకోకుండా వచ్చే ఖర్చులు. ఇంకా తర్వాత నేను మళ్ళీ రెండోసారి పోయి పంటికి పెట్రోల్, ఆ రోజు పెట్రోల్ 400 అయింది. రెండోసారి మళ్ళీ పంటి చెకప్కి వెళ్ళినప్పుడు పెట్రోల్ ఖర్చు మాత్రమే అయింది. ఆ రోజు 59 రూపాయల ట్యాబ్లెట్లు మాత్రమే రాసిచ్చారు రెండోసారి ఈ ట్రీట్మెంట్లో భాగంగా. మూడోసారి వెళ్ళినప్పుడు నాకు ఈ పంటికి సంబంధించి నిన్న రూట్ కెనాల్ ట్రీట్మెంట్ క్యాబ్ తాత్కాలికంగా పెట్టి క్యాబ్ కొలత తీసుకున్నారు. కొలత తీసుకొని 6,500 అయితే కట్టమన్నారు అనమాట. 6,500 ఆ క్యాబ్కి. అప్పటికి 14,370 అయింది. ఇంకా తర్వాత సరే మా ఆవిడకి కూడా ఒకసారి పోలీస్ చెక్ చేపిద్దాం, ఎట్లా ఆమె కూడా ఇంతకుముందు పంటికి సిమెంట్ అయ్యింది కదా, ఆమె నొప్పిలేమి లేవు, ఒకసారి చెక్ చేయించాను జనరల్గా. చెక్ చేస్తే టీత్ క్లీన్ చేయాలని చెప్పన్నారు. ఆల్రెడీ సిమెంట్ ఊడిపోయి ఒక పంటికి ఊడిపోయింది అని చెప్పారు. చెక్ చేసి దానికి సిమెంట్ పెట్టించాను. ఆ సిమెంట్ పెట్టించినందుకు 1,200, ఓపీ ఒక 200, 1,400 నిన్న ఖర్చు అయింది పంటికి సంబంధించి. ఇంకా ఈసారి వచ్చిన టీత్ క్లీన్ చేసుకున్నారు. పైన ఒక పన్ను పుచ్చిందంటే దానికి కూడా క్లీన్ చేసి సిమెంట్ పెట్టాలన్నారు. అది నెక్స్ట్ మంత్ లెక్కలోకి వెళ్ళిపోయింది. ఇది నిన్న మార్చి లెక్క ఇలా వచ్చిందనమాట. తీరా ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎప్పుడో గుడ్డలు ఇచ్చాను 10 రోజుల క్రితం స్టిచ్చింగ్ చేయమని. అవి వాళ్ళు కుడితే ఇలా స్టిచ్చింగ్ ఛార్జ్ 2 ప్యాంట్కి 800 తీసుకున్నారు అనమాట. ఈ నెల ఎక్స్ట్రా ఖర్చులు, ఇక ఊహించిన ఖర్చులు. ఇంకా జనరల్గా మెడిసిన్ ఖర్చు బీపీలకి షుగర్లకు వాడే ట్యాబ్లెట్ 2,000 రూపాయలు అయింది. పొద్దున ఒక 1,184 రూపాయలు తీసుకొచ్చాను. మొన్న ఒక 900కి అంత తీసుకొచ్చాను. మధ్యలో 200 300 ట్యాబ్లెట్లు అయింది. అవి జనరల్గా అయ్యే ఖర్చు 2,100 2,500 అయిందనమాట. ఇది మనకు జనరల్గా మెడిసిన్ ఖర్చు 2,500 అయింది. మనకి మెడిసిన్ ఖర్చే ఇంత అయిందండి ఈ నెలలో. మెడికల్ ఖర్చు మొత్తం 20,000 అయింది. బండి తిరిగి వచ్చిన పెట్రోల్ అయితే ఏదైతే 19,100 చూపిస్తుంది. ఇంక విడిగా అనుకోకుండా అయినా ఏదో ఒకటి ఉంటుంది అనమాట. నాకు 20,000 మెడికల్ ఖర్చు అయింది ఈ నెలలో. నాకు మొత్తం ఖర్చు 42,500 అయింది. 42,500లో మెడికల్కి సంబంధించి 18,000 అయింది. ఇది ప్యాంట్లు కుట్టించింది ఈ ఒక 800 ఎంత అయిందనమాట ఎక్స్ట్రా.
ఎక్స్ట్రా ఖర్చులు రాసుకుంటా నేను నెల లెక్కలో 42,500 అయింది. ఇక మనం ఏం తిన్నాం ఇంకా ఆలోచన చేయండి. 23,000 రూపాయలు ఏం తిన్నా, 23,000 రూపాయలు పర్సనల్గా ఖర్చు అయింది. అంతే కదా. మనకి 42,000లో 23,500 23,500 ఒంగోలు కాకుండా విడిగా బండి కొట్టించిన పెట్రోల్ 600 అయింది. ఇంకా పోతే 23,000. 23,000లో మనకి ఇంటి రెంట్ 4,000 అయింది. 4 పోతే ఇంక 19,000. కరెంటు బిల్లు, ఫోన్ రీఛార్జ్లు అయ్యి ఒక 1,200 అంత అయింది. ఇంకా 19,000లో 1,200 తీసేస్తే 18,800. 18,800 ఖర్చులు అయితే అవ్వడం జరిగింది ఈ నెలలో. ఇంకా ఈ రెంట్లు అయిపోను. ఇంకా మనకి దాంట్లో ఇంకా ఏం తీసుకున్నామో ఇంకా ఇంట్లోకి కావాల్సినవి కానీ మంచి కానీ చెడ్డ కానీ 18,000 రూపాయలు ఇంటి ఖర్చు అయితే అవ్వడం జరిగింది. 18,000 అయిందంటారా? లెక్క తప్పేసానా? $42,500 మైనస్ ఈ గుడ్డల పుట్టుకులు ఎన్ని తీసేస్తే 20,000 తీసేయాలి. 22,800 మైనస్ 4,000 ఇంటి రెంటు 18,500. కరెంటు బిల్లులు, ఫోన్ రీఛార్జ్ అయితే ఒక 1,500. 17,000 రూపాయలు మాకు జనరల్గా ఖర్చు అయింది. తిండి ఖర్చు, ముగ్గురు మీద తిండి ఖర్చు కానీ ఇంకేమైనా కానీ 17,000 రూపాయలు ఖర్చు అయింది అనమాట. ఇది ఈ నెల ఖర్చు. ఇలా ఎక్స్ట్రా ఖర్చు అనుకోకుండా ఊహించిన ఖర్చు 18,000 రూపాయలు వచ్చిందనమాట. ప్రతి సంవత్సరం ఈ మార్చి నెల ఇలాగే మూత ముగిద్ది. మొత్తం విరసి చెప్పాను కదా. జనవరిలో 30,000 వచ్చింది, ఫిబ్రవరిలో 28,000 వచ్చింది, 28 రోజులకి 28,000 వచ్చింది, మార్చిలో 42,500 వచ్చింది. మనం జనరల్గా ఏ కుటుంబ ఖర్చు అయితే 22,000 కన్నా ఎక్కువ కాదు. ఈ రెంట్లో లేకపోతే 20,000 తిండి ఖర్చు అయ్యేది. ఈ ఊహించకుండా హాస్పిటల్ ఖర్చులు, ఒక్కొక్కరికి హాస్పిటల్కి పోతే ఎంత ఖర్చు అవుతుంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. పోయిన సంవత్సరం కూడా నాకు ఫిబ్రవరిలో శ్రీశైలం పోయించినా కూడా 27,000 అయింది. శ్రీశైలం కూడా పోయించే ఫిబ్రవరిలో. మార్చిలో మటుకు 40,000 అయింది పోయిన సంవత్సరం. జనవరిలో 36,000 అయింది. జనవరిలో కూడా అప్పుడు కూడా ఇట్లా బనియన్లో ఇది తీసుకున్నాను, 2,000 కొంత బట్టలు తీసుకున్నా. నేను ఇట్లా ఎక్స్ట్రా ఖర్చులు రాసి పెట్టుకుంటాను అనమాట. ఇంక ఈ విధంగా మన ఖర్చులు అవుతుంటే మనం ఇల్లు కట్టేది ఏంది, వాకిలి కట్టేది ఏంది, ఇల్లు బాగా చేయించేది ఏంది, అనుకోని ఖర్చులు ఇలా ఆటంకాలు దెబ్బ మీద దెబ్బ ప్రతి సంవత్సరం మనకి ప్రతి నెల ఏదో ఒకటి తగులుతూనే ఉంది కదా. హాస్పిటల్కి లేకపోకుండా జరగటంలో మనుషులకి ఏ సంవత్సరం అయితే మనం హాస్పిటల్కి పోకుండా ఆగుతామో, ఆరోగ్యాలు బాగుంటే ఆ సంవత్సరం మనం బాగుపడినట్టు లెక్క అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎక్కడికైనా ప్రశాంతంగా పోదాము అనుకునే లోపల ఈ హాస్పిటల్ ఖర్చులు వస్తాయి. ఏదైనా చేద్దాం అన్నప్పుడు అనుకోకుండా ఈ హాస్పిటల్ ఖర్చులు అయితే వస్తుంటాయి అన్నమాట. మధ్య తరగతి వాళ్ళ బాధలు ఈ విధంగా ఉంటాయి. ఇంకా నా ఇన్కమ్ గురించి మీరు లెక్కలేస్తారు కదా. ఇది సంవత్సరం ఆఖరే చెప్తా, మీరు అప్పుడు దాకా ఆగండి. ఈ సంవత్సరం ఆఖరిలో నేను చెప్తాను. నేను ఇప్పుడు ఈ ఖర్చులకి నాకు ఇన్కమ్ ఏ రూపాయలు వచ్చింది, ఎలా వచ్చింది, దీన్ని నేను ఎలా మేనేజ్ చేశాను అనేది ఈ ఎండింగ్లో చెప్తాను డిసెంబర్లో. అప్పుడు దాకా ఆ లెక్కలు అడగండి. ఎందుకంటే నాకు యూట్యూబ్ మీద కొంత పేమెంట్ వస్తుంది. ఈ నెల కొంత సామాన్ రెట్ నుంచి డబ్బులు తెచ్చుకున్నాను, కొంత మా అబ్బాయి ఇచ్చాడు. ఇంకా ఆ లెక్కలన్నీ డిసెంబర్లో 31st చెప్తా. ఇప్పటికైతే ఈ నెల ఆయన ఖర్చు అయ్యేది. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరో నాకు డబ్బులు ఇస్తారని ఇలా చెప్పుకోవడం కాదు. మిడిల్ క్లాస్ వాళ్ళ ఖర్చులు ఇలా ఉంటాయి. వీటిని మేనేజ్ చేసుకున్నాకనే మన జీవితం సరిపోయింది. ఇంక పోయి మనం ఇల్లే రీపేర్లు చేపిస్తాము, మనం కొత్తగా ప్లానింగ్లు ఏం చేద్దాము, ఏ రోజుకి ఆ రోజు ఏ నెలకి ఆ నెల గండం గట్టెక్కితే అనేది అక్కడే సరిపోయింది మన జీవితం అంతా. ఇక మనం ఎక్కడ కొత్తగా ఏం చేయగలం చెప్పండి. మనకి ఎదురు దెబ్బలు తగులుతుంటాయి, అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటన్ని తట్టుకొని నిలబడటమే గొప్ప సంగతి. ఇదండి వీడియో.